విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం, అనకాపల్లి జిల్లా జాతీయ రహదారి గూడెం సమీపంలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఓ కుటుంబం కారులో వెళుతోంది. ఈ క్రమంలోనే కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో డ్రైవర్ సహా నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న నర్సరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. మృతుల్లో అతని కుమారుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. మనం రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం, అనకాపల్లి జాతీయ రహదారి పైన గండిగుండం సమీపంలో లారీ, కారు ఢీకొన్నాయి. సో, ఈ ప్రమాదంలో కారు నుజ్జైన పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. నలుగురు స్పాట్‌లోనే మృతి చెందడం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురిలో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్‌కి కూడా తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకే ఈ కుటుంబం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే అదుపు తప్పి లారీని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో డ్రైవర్ సహా నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే కారులో ఉన్న నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఆయన్ను విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. మృతుల్లో ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు కూడా ఫైల్ చేసి విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని కూడా అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా రహదారికి సంబంధించిన భద్రతా నియమాలు పాటించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.